తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీఎస్సీలకు 42% రిజర్వేషన్లు అమలు బిల్లులకు మంత్రివర్గ ఆమోదం తెలిపిన సందర్భంగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు పూలమాల వేసి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ, తాలూకా, మండల, గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఆయా స్థాయిల అనుబంధ సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అగ్ర కులస్తుడు అయినప్పటికీ బీసీలకి ఇటు ఎస్సీ వర్గీకరణకి రెండింటికి కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి బీసీ కులగణన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు 42% రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో, అటు ఉద్యోగాలలో, అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. నిజంగా అందరికీ వీటన్నిటి మీద మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే కేబినెట్ మొత్తానికి, పట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున, గద్వాల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు చేసిన ఉద్యమం కాదు. దాన్ని గత 40 సంవత్సరాలు నాకు తెలిసి, ఎందుకంటే అన్న శంకర్ అన్న ఎంఆర్పిఎస్ నాయకుడుగా 40 ఏళ్ల నుంచి అందులో ఆయన కొనసాగుతున్న 40 ఏళ్ల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఇటు మాదిగానే రెండు కాన్సెప్ట్ మీద చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో వెనకేసి తప్పించి ఎవ్వరు కూడా ముందుకు తీసుకురాలి. అలాంటిది ధైర్యం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈరోజు బీసీలని, అంటే ఏ బీసీలు అన్నారు తప్పించి బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు తప్పించి ఎవరు ఎత్తున్నారు అనేది ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు. సో అధికారికంగా ఫలానా కులానికి ఫలానా జనాభా ఉంది, ఈ జనాభాకి ఇంత, వాళ్ళకి ఇన్ని స్థానాలు కల్పించాలనే ఉద్దేశం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అడ్డంకులు ఎదురైనా, ఎంతో మంది ఆటంకాలు కల్పించినా ఖచ్చితంగా చేయాల్సిందే, బీసీలకి వాళ్ళ స్థానం ఏర్పాటు చేయాల్సిందే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన చర్య. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి, అన్ని మతాలకి సామరస్యంగా, సమానత్వంతో ముందుకు తీసుకెళ్తూ దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ దీనికోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు కోర్టులో మన దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మన పక్క కాన్స్టిట్యున్సీ అలంపూర్ సంపత్ కుమార్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది నాయకులు పోరాడితే తప్పించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు. అలాగే ఇందాక అన్న అచ్చెన్నగౌడ్ అన్న చెప్పినట్టు వాస్తవానికి గద్వాల్లో బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా ఏనాడు గొంతెత్తి గట్టిగా మాట్లాడిన రోజులు లేవు. కానీ ఈ రోజు మేమంటూ మాకు ఈ స్థానం కల్పించిండ్రు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక ధైర్యం ఉన్న ఉద్దేశంతో ఇంతమంది నాయకులు బయటకు వచ్చిండ్రు. ఖచ్చితంగా అలంపూర్లో మన అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దాని నెక్స్ట్ పరిణామం పార్లమెంట్ లో దీని డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ పార్టీలకి అతీతంగా మేము కూడా అన్నమ్మని ఈ రోజు కోరుతున్నా, గద్వాల్ బిడ్డగా, బీసీల మీద ప్రేమ ఉన్న నాయకురాలిగా మాకు కూడా మీరు న్యాయం చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లుని ఆమోదం పొందే వరకు కూడా మీరు కూడా ప్రయత్నం చేయాలని ఈ రోజు నేను గద్వాల్ వాసిగా మిమ్మల్ని కోరుతున్నాను. బిడ్డలుగా మీరు కూడా బాధ్యత తీసుకొని చేయాలని ఈ రోజు నేను మా ప్రజలందరి తరఫున అన్నమ్మని కూడా కోరుతున్నా. దయచేసి నిన్న పెట్టిన బడ్జెట్ లో కూడా 3,04,965 కోట్ల అమౌంట్ కూడా ప్రతి కులానికి, అంటే అన్ని వర్గాలకి సమానత్వంతో ఆ బడ్జెట్ పెట్టడం అనేది నిజంగా పట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన యువత కోసం కూడా మన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమల ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువ వికాస్ కూడా ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా యువత ఎవరైతే ఉపాధి లేరో వాళ్ళందరికీ ఖచ్చితంగా లోన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. సో దయచేసి ఇక్కడ ఎవరు పార్టీలు, కులాలు, మతాలు ఏం లేవు. ప్రతి ఒక్కరు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యువ వికాస్ అమలు అవుతుంది. సో డెఫినెట్ గా మీ అందరు కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ చాలా కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. కానీ మేము చేసింది ఎక్కువ, చెప్పుకుంది కొంచెం అని ప్రచారం తక్కువైంది. దయచేసి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిప్రాయం, ఆదరం ప్రజల్లో ఎక్కువ ఉంది, అది అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. కొంతమంది నాయకులు
మేము పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తలేరు, పనులు చేస్తలేరు. దయచేసి ఆలోచన చేసి పార్టీని నేను విన్నవించుకుంటున్నా, పార్టీని మీరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.